మంచి దేవుని వాక్యంలో ఒక 2 వచనాలు మనం చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 37వ వచనం. మరల ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? చాలు. అలాగే యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 16వ వచనం. మరల ఆయన యోహాను కుమారుడవైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతని అడుగుగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. చదువుబడిన వాక్యాన్ని మీరు మా కొరకు దీవించండి. మా అందరి వినికిడిలో మాకు అవసరమైన రీతిలో మీరే మాకు వివరించమని ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనం 2 వచనాలు మనం సువార్త భాగంలో చదువుకున్నాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 37వ వచనంలో, సీమోను నీవు నిద్రించుచున్నావా అన్నాడు మన ప్రభు. అలాగే యోహాను సువార్త 21వ అధ్యాయం 16వ వచనంలో, సీమోను నీవు నన్ను ప్రేమించుచున్నావా అన్నాడు. మన ప్రభు సీమోనుతో పలికిన 2 మాటలు మన ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్నాం. సీమోను నీవు నిద్రించుచున్నావా? సీమోను నీవు నన్ను ప్రేమించుచున్నావా? సైమన్ స్లీపెస్ దౌ, సైమన్ లవెస్ దౌ. సీమోను నువ్వు నిద్రిస్తున్నావా అన్నాడు. అలాగే సీమోను నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. సీమోను అనే మాటకు అర్థం ఏంటి? వినువాడు అని అర్థం. ఈరోజు వినేవాళ్ళకి ప్రశ్న కదా, నిద్రించుతున్నావా? ఎవరికైనా నిద్ర వస్తుందా? ఏమీ లేదు కదా. ఈ మధ్యాహ్న కాలం ఆయన మనకు ప్రశ్న వేస్తున్నాడు, నీవు నిద్రించుచున్నావా అని. అలాగే నీవు ప్రేమించుచున్నావా అని కూడా మనకి ఈరోజు ఆయన ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఆ 2 సంగతులు మనం క్లుప్తంగా మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి భాగంలో సీమోను యొక్క నిద్ర గురించి మన ప్రభు మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. అక్కడున్న సందర్భం మనందరూ బాగా తెలుసు. గెత్సెమనే వనంలో మన ప్రభు ఉన్నాడు. 32వ వచనం, ఆ మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనం చూస్తే మన ప్రభు అన్నాడు తన శిష్యులందరితో, మీరెక్కడ కూర్చుండుడి అన్నాడు. అని ఆయన 3 వెంట పెట్టుకొని వెళ్ళాడు. పేతురు, యాకోబు, యోహాన్. వారిని వెంట పెట్టుకొని వెళ్ళి మళ్ళీ వారితో ఏం చెప్పాయంటే, మీరు ఇక్కడ ఉండి మెలకుగా ఉండుడి అని వారితో చెప్పారు. 34వ వచనంలో. 35వ వచనంలో, కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలనని ప్రార్థించుచు. వీరు ముగ్గురిని కూడా ఒక చోట ఉండి
మెలకువగా ఉండమన్నాడు. ఆయన కొంత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. 37వ వచనంలో మరల వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చాడు వీళ్ళ దగ్గరికి. వారు నిద్రించుచుండుట చూచి, సీమోను నీవు నిద్రించుచున్నావా? మెలకువగా ఉండమని చెప్పెళ్ళాడు. మళ్ళీ వెనక్కి వస్తే ఏం చేస్తున్నారట? నిద్రపోతున్నారట. ఒక్క గడియను మేలుకొని ఉండలేరా అన్నాడు. మళ్ళా వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. 40వ వచనం చూస్తే ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండరి. మన ప్రభు ఏమో మెళకువగా ఉండి ప్రార్థన చేయమంటుంటే వీరు మాత్రం ఏం చేస్తున్నారట? నిద్రపోతూ ఉన్నారట. మన ప్రభుకి అవి చాలా ప్రాముఖ్యమైన గడియలు అవి. అలాంటి సందర్భంలో మన ప్రభు వారిని మెలకువగా ఉండి ప్రార్థన చేయమని కోరుకుంటే వీరు కొంతసేపు కూడా మెలకువగా ఉండలేని స్థితిలో వారు ఉన్నారు. గంభీరమైన గడియల్లో మన ప్రభుతో మెలకువగా ఉండలేకపోయారు. ఇలాంటి అనుభవం వీరికి మరో చోటు కూడా మనం చూడవచ్చు కదా. మళ్ళీ ఒకసారి చూద్దాం. లోకాసు వార్త 9వ అధ్యాయం 32వ వచనం చూద్దాం. లోకాసు వార్త 9వ అధ్యాయం 32వ వచనం. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను, ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూచిరి. ఇక్కడున్న సంభవం కూడా మనందరికి బాగా తెలుసు కదా. ఇది కూడా చాలా అసాధారణమైన గడియ. ఇక్కడ కూడా మన ప్రభు సెలెక్ట్ చేసి తీసుకొని వెళ్ళాడు. ఎవరిని తీసుకొని వెళ్ళాడు? ఇదే ఆ ట్రయో, పేతురు, యాకోబు, యోహాను. వీరిని ఆ కొండ మీదకి తీసుకొని వెళ్తే ఆ కొండ మీద ఓ అద్భుతమైన సంభవం జరిగింది. ఒక అసాధారణమైన గడి అది. మన ప్రభు మహిమపరచబడ్డాడు. ఆయన ప్రార్థించుచుండగాని 29వ వచనంలో కనిపిస్తుంది కదా. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ప్రార్థిస్తూ ఉన్నారట, ఆయన ముఖరూపం మారిపోతూ ఉంది. ఆయన ముఖమేమో మారిపోతూ ఉంది, వీళ్ళకేమో నిద్ర వస్తూ ఉంది కదా. మన ప్రభు ముఖం మారిపోతూ ఉంటే ఈ ముగ్గురికి ఏమొస్తుందట? నిద్ర వస్తుందట. నిద్ర మత్తుగా ఉన్నారట. అంటే వీళ్ళకి నిద్ర పిలిస్తే పలుకుతుందండి కదా. నిజానికి వారు నిద్రపోవటం వల్ల ఓ అద్భుతమైన సన్నివేశాన్ని మిస్ అయ్యారు కదా. కొంతవరకు చూచారు అనుకోండి, మోషే ఏలియాలతో మన ప్రభు మాట్లాడటం, మన ప్రభు ఆయన రూపాంతరం చెందటం వారు చూశారు. కానీ వారు కనుక కాస్త నిద్రపోకుండా ఉంటే ఇంకా ఎక్కువ సీన్ చూడగలిగేవాళ్ళు. మన ప్రభు మహిమపరచబడిన గడియ ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆ ఒక్కసారి మాత్రమే ఆయన మహిమ ఎలాంటిదో చూడగలిగిన అనుభవం ఇంకెక్కడ వారికి దొరకదు. కానీ ఆ అద్భుతమైన గడి కూడా వాళ్ళు నిద్రపోయి మిస్ చేసుకున్నారు. చాలా విచారకరం కదా. వారు నిద్రపోయారట. అంటే వీళ్ళకి అసలు నిద్ర కాసే అలవాటు లేదట్రా. వీళ్ళు బాగా రాత్రి 9 అయితే కొంతమందికి మంచి అలవాటు ఉంటుంది కదండి. రాత్రి 9:30కే పడుకుంటారు. మిగిలిన వాళ్ళంతా పడుకునేటప్పటికీ వీళ్ళకి అసలు సగం నిద్ర అయిపోతారు. వీళ్ళు అలాంటి వారా? కాదు, అలాంటి వారు కూడా కాదు. లోకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. చూడండి, లోకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమే కానీ మాకేమీ దొరకలేదు. ఎంతసేపు ప్రయాసపడ్డారట? రాత్రంతా, అంటే తెల్లవారిన దాకా
ఇదే అనుభవం మనకి యోహాను సువార్త 21వ అధ్యాయంలో కూడా కనిపిస్తుంది. అక్కడ రాయబడింది సూర్యోదయమగుచుండగా అని రాయబడింది. అంటే అర్థం ఏంటి? వాళ్ళు రాత్రంతా ఉన్నారు, తర్వాత సూర్యోదయమే దాకా వాడు మెలకుగా ఉన్నారు. అలాంటి వాళ్ళు రెండు అద్భుతమైన సమయాల్లో నిద్రపోయారు. మన ప్రభు ఆయన రూపాంతరం చెందిన సందర్భం. అలాగే మన ప్రభు గెత్సెమనే వనంలో ఆయన దుఃఖాక్రాంతుడై ప్రార్థన చేసిన సందర్భం ఎంత విచారకరమండి. విశేషం ఏంటంటే వారు నిద్రపోయినప్పుడు మన ప్రభు వెనక్కి వచ్చి సీమోను నిద్రించుచున్నావా అన్నాడు. ఎవరిని అడిగాడు? సీమోన్ ప్లేస్లో మనం ఉంటే ఏమనుకుంటాం తెలుసా? అరే నేను ఒక్కనే ఉన్నానా ఏంటి? ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళ పేరు చెప్పచ్చు కదా, ఈయనేంటి సారికి నా పేరు గుర్తొస్తుంది అనిపిస్తుంది మనలాంటి వాళ్ళకి కదా. అంతే, ఒకప్పుడు కాలం కలిసి వస్తే మన పేరే వస్తుంది నోటికి. ముగ్గురు ఉన్నారు కానీ మన ప్రభు మాత్రం సీమోనునే పిలుస్తావన్నాడు. సీమోను నిద్రించుచున్నావా అంటున్నాడు. నిజానికి ఆ గెత్సెమనే అనుభవం చాలా విశేషమైన అనుభవం కదా. వారక్కడ నిజానికి దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యత అది. చాలామంది సాధారణమైన ఆయన వెంబడించే జనులకు లేదు ఆ ఆధిక్యత. కనీసం 12 మంది శిష్యులకు కూడా లేదు ఆధిక్యత. 9 మంది పాపం దూరంగా కూర్చుని ఉండాల్సిందే. కేవలం 3 మాత్రమే దొరికింది ఆధిక్యత. నిజానికి అదేమన్నా సాధారణమైన రాత్రా? అది అసాధారణమైన రాత్రి. అది పస్కా పండుగ దినం కదా. పస్కా అనగానే వారికి గత స్మృతులన్నీ జ్ఞాపకం వస్తాయి. ఇదిగో ఐగుప్తులో వధించబడిన గొర్రెపిల్ల జ్ఞాపకం వస్తాయి. వారి జీవితంలో ఇన్ని సంవత్సరాలు ఎన్ని పస్కా పండుగలు చేశారో, కానీ ఒకప్పుడు పస్కా ఓ సూచనగా ఉన్నది, ఇప్పుడు అది వాస్తవికతను పొందే ఈ సమయంలో మిస్ అయిపోయారు కదా. అప్పటి వరకు పస్కా పండుగని వారు ఒక పండుగగా మాత్రం ఆచరిస్తూ ఉన్నారు, కానీ ఆ పండుగ పూర్తి సంపూర్ణ సిద్ధి పొందిన ఈ ఘడియలో వారు నిద్రపోయారు. నిజానికి వారికి ఇచ్చిన ఆధిక్యత ఎలాంటిదంటే, మన ప్రభు ఆ గొప్ప బలియాగం కొరకు సిద్ధపడుతూ ఉండగా ఆయన తోడు నిలిచి ఆయన్ని ధైర్యపరిచి బలపరిచే ఆధిక్యత ఈ ముగ్గురికి ఇవ్వబడింది. ఒక రీతిగా మన ప్రభు ఈయన పేరు పెట్టి మరి పిలుస్తున్నాడు కాబట్టి వీరికి ఇంకా ఎక్కువ ఇవ్వబడింది అని మనం అర్థం చేసుకోవచ్చు. లోకాసువార్త 22వ అధ్యాయం 43వ వచనం చూద్దాం. చూడండి, లోకాసువార్త 22వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచెను. ఎవరట బలపరిచింది? ఒక దూత. నిజానికి అది ఎవరి డ్యూటీ? ఈ సీమోను డ్యూటీ. ఈ సీమోను ఆయన ప్రక్క నుండి బలపరచవలసిన వాడు. ఈయన తన విధిలో విఫలమైపోతే ఎవరు వచ్చి బలపరిచారట? పరలోకం నుంచి ఒక దూత వచ్చి బలపరిచాడు. అంటే దూత చేయాల్సిన పని దేవుడు ఎవరికి ఇచ్చాడు? పేతురికి ఇచ్చాడు, సీమోనికి ఇచ్చాడు కదా. విశేషం ఏంటంటే మనం చదువుకున్న 2 భాగాల్లో కూడా మన ప్రభు పేతురు అని పిలవలా కదా. పేతురు అని పేరు పెట్టింది ఎవరు? పేతురు అని పేరు పెట్టింది ఎవరు? మన ప్రభువే కదా. కానీ ఆయన పెట్టిన పేరుతో ఆయన పిలవట్లా, ఆయన పాత పేరుతో పిలుస్తున్నాడు. దాంట్లోనే అర్థం చేసుకోవచ్చు మన ప్రభు ఆయన గురించి ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నాడో దాంట్లో అర్థం చేసుకోవచ్చు. సీమోను మన ప్రభు ప్రక్క నుండి బలపరచవలసిన వాడు. ప్రభు దూత ఆ పని చేయవలసి వచ్చింది. ఆ నిద్ర నిజంగా
వారి జీవితాల్లో భౌతికమైన నిద్ర మాత్రమే కాకుండా వారు ఆత్మీయంగా నిద్రావస్థలో ఉన్నారని దాన్ని బట్టి మనం తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. అదొక ఆత్మీయ నిద్ర, స్పిరిచువల్ స్లంబర్. అది పేతురుకు మాత్రమే కాదు సుమా, ఈ దినాల్లో ప్రభు నమ్మిన విశ్వాసులు అనేకులకి ఉన్న నిద్ర ఆత్మ సంబంధమైన నిద్ర. వారు మెళకుగా ఉండి చేయవలసిన పనులు చేయలేకుండా వారు వెనుకబడిన వారుగా ఉన్నారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాలం ఆయన మరలా ఒకసారి చెప్తా ఉన్నాడు, ఇప్పుడున్న విశ్వాసులు చెప్తున్నాడు, ఓ విశ్వాసి నిద్రించుచున్నావా అంటున్నాడు. క్రిస్టియన్ స్లీపెస్ దౌ అంటున్నాడు. సీమోను నిద్రించుచున్నావు అని వాక్యంలో ఉంది, కానీ నిజానికి ఆ మాట ఈ దినాల్లో మనతో మాట్లాడుతున్నాడు ఆయన. ఓ విశ్వాసి నీవు నిద్రిస్తున్నావా అని. క్రైస్తవ జీవితంలో నిద్రించే అనుభవం కదా, ఆత్మ సంబంధమైన నిద్రావస్థలో మనం ఉంటే చాలా చాలా విచారకరం. మనం ప్రభు వారి ఎడల ఎలా వారిని గద్దిస్తున్నాడో దీంట్లో మనకి అర్థమవుతుంది. ఓ క్రైస్తవ జీవితంలో ఇలాంటి ఆత్మీయ నిద్రావస్థ ఎలా ఉంటుందో మనం కొన్ని ఉదాహరణల ద్వారా మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఒక ఆయన్ని ఓయి నిద్రపోతా అని పిలిచారు. ప్రభు కాదులేండి, మనుషులు పిలిచారు. ఎవరు? యోనా. వెరీ గుడ్, చాలా బాగా తెలుసు కదా. యోనాని మన ప్రభు అక్కడున్న వారు ఏమని పిలిచారంటే ఓయి నిద్రపోతా అన్నాడు. ఒకసారి ఆ భాగం మళ్ళా మనం తిప్పుదాం. చూడండి, యోనా గ్రంథం 762వ పేజీ. 762వ పేజీ, మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. యెహోవాకు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. ప్రారంభం ఏమన్నా అంటే అమిత్తయి కుమారుడైన యోనా అన్నాడు. అమిత్తయి అనే మాటకు అర్థం నమ్మదగిన వాడు అని అర్థమట. యోనా అనే మాటకు అర్థం పావురం అని అర్థమట. కాబట్టి ప్రారంభం ఏమని చెబుతున్నాడు? నమ్మదగిన పావురం అని యోనాను పరిచయం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ. కానీ నమ్మకత్వం చూపించాడా? లేదు కదా. యోనా నమ్మకత్వాన్ని చూపించలేకపోయాడు. యోనా తనకు తాను 9వ వచనంలో చెప్పుకున్నాడు. చూడండి 9వ వచనం, మొదటి అధ్యాయం 9వ వచనం చివరి మాట నేను చదువుతున్నాను. ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవా యందు నేను భయభక్తులు కలవాడను అని చెప్పుకున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు. కానీ విచారకరం ఏంటంటే ఆ అధ్యాయంలో ఆ సందర్భం మనందరూ బాగా తెలుసు కదండి. ఆ అధ్యాయంలో యెహోవా యందలి భయం కనిపించలేదు, భక్తి కూడా కనిపించలేదు. దేవుడు అన్నాడు, నీవు నినివే పట్టణానికి వెళ్ళి వారి మధ్య ఇదిగో ఫలాని ప్రకటన చెయ్యి అని చెప్పాడు కదా. నినివే పట్టణం అంటే మనందరూ తెలుసు కదా, దేని రాజధాని అది? అష్షూరు దేశానికి రాజధాని. నినివే పట్టణం చాలా పెద్ద పట్టణం అట. 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 2వ వచనం. నీవు లేచి నీనివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేసిన సమాచారము దానికి ప్రకటన చేయము. ఎలాంటి పురం అటది? నీనివే మహాపురమట. 3వ వచనం కూడా చూడండి. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నీనివే పట్టణమునకు పోయెను. నీనివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణం. ఎంత పెద్దట? 3 దినముల ప్రయాణమంతా పరిమాణం కలిగిన పట్టణం. అంటే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన పట్టణం ఏది? ఇప్పుడు లేటెస్ట్ పట్టణం, దేశం కాదు, అత్యంత జనాభా కలిగిన పట్టణం
ఉత్తరప్రదేశ్ అంటే రాష్ట్రం కదా. వాట్స్ ది మోస్ట్ పాపులర్ సిటీ ఆఫ్ ద వరల్డ్? టోక్యో. ఎప్పటి నుంచో టోక్యోనే కదా. రెండవ స్థానంలో ఎవరున్నారు తెలుసా? రెండవ స్థానంలో మన దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. అంటే ఢిల్లీ పాపులేషన్ ఎంత పెరిగిపోయింది కదా. ఒకప్పుడు అది మన దేశంలోనే రెండో స్థానం, అంటే బొంబాయి కన్నా కూడా చిన్నది. ఇప్పుడు ప్రపంచంలో రెండో స్థానానికి ఎదిగింది. దాని జనాభా ఇప్పుడు 3 కోట్లు. అందుకే మనుషులకు సరిపోయిన కార్లు ఉన్నాయి. కార్ల నుంచి భయంకరమైన CO బయటికి వస్తూ ఉంది. వాళ్ళు జీవించడానికి కూడా అనుకూలమైన పరిస్థితులు అక్కడ ఢిల్లీలో లేవు. ఆ దినాల్లో నీనెవే పట్టణం 3 దినాలంతా ప్రయాణం కలిగిన పట్టణం అట. ఎందుకు నేను చెప్తున్నానంటే, అలాంటి గొప్ప పట్టణానికి వెళ్ళటానికి మనుషులు ఎలా ఉంటారు చెప్పండి? సాధారణంగా మనకు కనుక ఢిల్లీ వెళ్ళే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? మనకి చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది కదండి. పెద్ద పట్టణాలు చూడటం అంటే చాలా చాలా గొప్పగా ఉంటుంది. నేను 84వ సంవత్సరంలో బొంబాయి వెళ్ళాను. అసలు ఫస్ట్ చూడగానే ఆ రోజుల్లో మనకి ఇప్పుడున్నట్టుగా ఎంత పెద్ద ఎత్తైన బిల్డింగ్లు మనకి ఎక్కడ లేవు. ఒక్క బొంబాయిలోనే ఉండేవి. రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇటు 2 పక్కల గోడ కట్టినట్టు ఉండేది. ఇంకేం కనిపించేది కాదు. అలాంటి అద్భుతమైన పట్టణానికి వెళ్ళటానికి ఇదిగో నీనెవేకి యోనాను పంపిస్తే యోనా దానికి వెళ్ళటానికి అతను సిద్ధంగా లేడు. నీనెవే పట్టణం గురించి రాయబడింది 2వ వచనంలో, నీనెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను. నీనెవే పట్టణస్థుల దోషమట నా దృష్టికి ఘోరమైంది అంటున్నాడు. ఇలాంటి మాటలు సొదొమ పట్టణం గురించి మాట్లాడాడు ఆయన. ఒకసారి చూద్దామా? ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం. మరి యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనక వాటి పాపము బహుభారమైనది. చాలు. అలాగే 19వ అధ్యాయం 13వ వచనం కూడా చూద్దాం. 19-13. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను. ఆ పట్టణాల గురించట ఎవరో మొర పెడుతున్నారట. అయ్యా, ఈ పట్టణాన్ని భరించలేకపోతున్నాము, దీన్ని ఏదైనా చేయండి అని దేవుని ఎదుట మొర పెడుతున్నారట. అంత ఘోరమైన పట్టణాలు సొదొమ పట్టణాలు. ఇక్కడున్న నీనెవే పట్టణాన్ని గురించి కూడా దాదాపు అలాంటి సాక్ష్యమే ఇవ్వబడింది. నీనెవేకి వెళ్ళమని దేవుడు యోనాను పంపిస్తే యోనా ఏం చేశాడు? నీనెవే పట్టణం ఇశ్రాయేలు దేశానికి నార్త్ ఈస్ట్లో ఉంటుంది, ఈశాన్య మార్గంలో ఉంటుంది. కానీ ఈయన ఎక్కడ బయలుదేరాడట? యొప్పేకి బయలుదేరాడట. దక్షిణపు వైపు బయలుదేరాడు. యొప్పేకి వెళ్ళి దేనికి ఓడకేట టికెట్ ఎక్కడ తీసుకున్నాడు? తర్షీషు పట్టణం తీసుకున్నాడు. నిజానికి నీనెవే పట్టణం 725 మైళ్ళు ఉంటుందట. కానీ తర్షీష్ అయితే 3000 మైళ్ళ దూరం ఉంటుంది. అంటే దాదాపుగా అప్పుడున్న ప్రపంచానికి చివరి పట్టణం అన్నమాట. అంటే దాటితే ఇక అట్లాంటిక్ సముద్రమే. నీనెవే వెళ్ళమంటే ఈయన ఎంత దూర ప్రయాణం చూస్ చేసుకున్నాడు యోనా. సరే, ఆ తర్వాత జరిగిన సంభవాలనే మనకు తెలుసు కదా. ఓ గొప్ప తుఫాన్ వచ్చింది. దాంట్లో ఉన్నటువంటి ఆ ఓడ వారందరూ కూడా వారి దేవతలకు ప్రార్థన చేశారు. తర్వాత యోనాను చూస్తూ ఉంటే యోనా ఏం చేస్తున్నాడట? 5వ వచనం చివరి మాట చదువుతున్నాను చూడండి. యోనా 1:5లో చివరి మాట. ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. పండుకొని గాఢ నిద్రపోతున్నాడట యోనా. వాళ్ళకి మరి చాలా కోపం వచ్చింది కాబోలు. 6వ వచనంలో అంటున్నారు, అప్పుడు ఓడ నాయకుడు అతని ఎద్దుకు వచ్చి, ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది అంటున్నాడు. మేమందరం మా దేవతలకు ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు కూడా లేచి మీ దేవుడికి ప్రార్థన చేయకుండా
నువ్వు నిద్రపోతున్నావేంటి, నీకేమొచ్చింది అంటున్నాడు. అంటే ఆ దినాల్లో వారు అన్య దేవతలను పూజించేవారు. వాళ్ళు పాలిథియిస్టిక్ అంటారు. అంటే ఏ దేవుడినైనా పూజిస్తారు, వాళ్ళకేం పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఏదో ఒక దేవుడు సహాయం చేస్తాడు. అరే బాబు, మా దేవుడిని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా, నువ్వు కూడా నీ దేవుడిని ప్రార్థన చేయి, ఏదో ఒక దేవుడు మనకు సహాయం చేస్తాడు అన్నట్లుగా యోనాని వాళ్ళు కోరుతా ఉన్నారు. యెహోవా యందలి భయభక్తి కలిగిన ప్రవక్తకి ప్రార్థన చేయమని ఎవరు చెప్పాల్సి వస్తుంది? అన్యులు చెప్పవలసి వస్తాం. యోనా నిద్రపోతున్నాడు. మంచిది. ఈ నిద్ర ఒక రీతిగా కేవలం అది భౌతికమైన నిద్ర మాత్రమే కాదు, ఆత్మీయంగా నిద్రావస్థలో ఉన్నాడు యోనా. దేవుని మాటకు అవిధేయత చూపి తాను ప్రయాణమై వెళ్తున్నాడు. ప్రయాణమై వెళ్తూ ఇప్పుడు నిద్రపోతా ఉన్నాడు. నిజానికి అసలు ఎలా నిద్ర వస్తాండి? సాక్షాత్తు దేవుడు చెప్పాడు, నువ్వు పలానా చోటుకు వెళ్ళమని. దేవుని మాట వినకుండా ఈయన మరొక వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చాలా దూర ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్తే ఏం చేయాలో తెలియదు కదా. అలాంటి ప్రయాణంలో ఉండి గాఢ నిద్రపోతున్నాడు. అంటే ఈయన నిద్ర మాత్ర అది సాధారణమైన నిద్ర మాత్ర కాదు, అవిధేయత అనే స్లీపింగ్ పిల్ వేసుకొని నిద్రపోతున్నాడు యోనా. నిజానికి యోనా అలాంటి ఆత్మీయమైన నిద్రలో ఉన్నాడు అని చెప్పడానికి అతని యొక్క ఆలోచనలు చూస్తేనే మనకు అర్థమవుతుంది కదండి. ఎందుకట వెళ్ళటానికి ఇష్టం లేదట? ఎందుకు వెళ్ళటానికి ఇష్టం లేదంటున్నాడు? చదువుదాం ఒకసారి. ఎక్కడ ఉంది అది? 4వ అధ్యాయం 2వ వచనం. 4వ అధ్యాయం 2వ వచనం. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలనే నీవు కటాక్షము జాలియు బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడు వేయండి, పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. ఈయన తర్షీషు పారిపోవటానికి కారణం చెబుతున్నాడు. ఏంటట కారణం? ఏంటి కారణం? ఈయన వెళ్ళి ప్రకటన చేసిన తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారట. దేవుడేమో చేస్తానన్న కీడు చేయక మానతాడట. కాబట్టి నేను వెళ్ళటం ఎందుకు, నేను వెళ్ళి ప్రకటన చేయటం ఎందుకు, అందుకని నేను ప్రకటన చేయట్లేదు అంటున్నాడు. అంటే యోనా ఇచ్చిన సాకు ఎంత కుంటి సాకో దీంట్లో మనకు అర్థమవుతుంది కదండి. వెరీ లేమ్ ఎక్స్క్యూజ్. నీవు వెళ్ళి ప్రకటన చేస్తే వాళ్ళు మారు మనసు పొందితే నీకే కదా క్రెడిట్. ఎందుకు నువ్వు పారిపోవాల్సిన అవసరం ఏముంది? దేవుడు నిన్ను వెళ్ళి ప్రకటించమన్నాడు. ప్రకటిస్తే వారు మారు మనసు పొందితే సంతోషించాల్సింది పోయి దాని కొరకు ఓ సుదూరమైన ప్రయాణాన్ని ఎంచుకున్నాడు యోనా. యోనా ఆలోచనలు చూస్తేనే యోనా ఆత్మీయమైన నిద్రలో ఉన్నాడని మనకు అర్థమవుతుంది. నిజానికి దేవుడు మోషేకి గనక నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళాయా అన్నట్లుగా ఫరో దగ్గరికి వెళ్ళమనలేదు కదా. మోషేని అర్థం చేసుకోవచ్చు మనం. ఫరో దగ్గరికి వెళ్ళు అంటే, అయ్యా దేవా, నేను ఆ ఇంట్లో నుంచే పారిపోయి వచ్చాను, ఇప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడాలా అని మోషే వెనకాటలో అర్థం ఉంది కదా. ఏలియాని అన్నాడు, ఇదిగో నువ్వు ఆహాబు ఎదుటికెళ్ళి నిలువబడు అన్నాడు. ఆహాబుని గురించి యెజెబెల్ని గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆహాబు ఎదుటికెళ్ళి నిలబెడతారా? దేవుడా, ఎందుకు నన్నే చూస్ చేశావు, ఆ కష్టమైన మిషన్ నాకెందుకు అప్పగించావయ్యా అని ఏలియా అంటే అర్థం ఉంది కదండి. అలాగే నీవు అహశ్వేరోషు ఎదుట నిలువబడు అని ఎస్తేర్ అన్నప్పుడు, అయా రాజుగారు పిలవకుండా వెళ్ళటం చాలా ప్రమాదకరం, నా ముందున్న రాణి పిలిస్తే రాలేదు, అందుకే ఆమె ఉద్యోగం పోయింది, ఇప్పుడు నేను పిలవకుండా వెళ్తే అది అంతకన్నా భయంకరమయ్యా అని మొర్దెకైకి చెప్పటం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి చాలా కష్టమైన మిషన్స్ దేవుడు ఇచ్చాడు.
నిజానికి యోనాకి ఇచ్చాడా అలా? యోనా వెళ్ళి ఆహాబు దగ్గర నుంచో అన్నాడా? లేదు. యోనాకి ఇచ్చిన పని చాలా తేలికైన పని, చాలా మంచి మంచి ఫ్రూట్ఫుల్ వర్క్ కదా. పని చేస్తే మంచి ఫలం వచ్చే పని. అలాగే సిటీ కూడా ఎలాంటి సిటీ? అబ్బో చాలా పెద్ద పట్టణం. పట్టణం చూడటానికన్నా వెళ్ళొచ్చు కదండి కదా. అలాంటిది యోనా దానికి వెనుకాడిన వాడుగా చూస్తూ ఉన్నాం. యోనా యొక్క ఆలోచన విధానం చూస్తేనే యోనా ఆత్మీయమైన నిద్రలో ఉన్నాడని మనకు అర్థమవుతుంది. అంటే యోనా ఆలోచన ఎలా ఉంది అంటే, నేను దేవుని కన్నా తెలివిగలవాడిని అన్నట్టుగా ఉంది. ఐ నో బెటర్ దెన్ గాడ్ అన్నట్టుగా. దేవుని కన్నా నేను తెలివిగా ఆలోచించగలను అన్నట్లుగా ఉంది. అలాగే యోనా ఆలోచన మరొక రీతిగా మనం అర్థం చేసుకుంటే, నేను దేవుని దగ్గర నుంచి పారిపోగలను అని ఆలోచించాడు యోనా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, యెహోవాను గూర్చి ఎరిగిన వాడు ఏమని ఆలోచించాడు? నేను దేవుని సన్నిధి నుండి పారిపోగలను అని ఆలోచించాడు. ఎవరన్నా పారిపోగలరా దేవుని సన్నిధి నుంచి? ఏ ఊరు వెళ్తే తప్పించుకోగలవు నువ్వు? దావీదు అన్నాడు కదా, 139వ కీర్తన చదువుదాం. చూడండి, 139వ కీర్తన 7వ వచనం చదువుదాం. 139వ కీర్తన 7వ వచనం. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశమునకెక్కెనను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనను, నీవు అక్కడ ఉన్నావు. దావీదు అంటున్నాడు, అయ్యా ఎక్కడికి పోగలను నేను? నేను ఆకాశానికి వెళ్తే నువ్వు అక్కడ ఉంటావు, పాతాళానికి వెళ్తే అక్కడ ఉంటావు. 9వ వచనం. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో నివసించను, అక్కడ నీ చేయి నన్ను నడిపించను, నీ కుడి చేయి నన్ను పట్టుకొను. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండు అని నేను అనుకొని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోను. దావీదు అంటున్నాడు, ఒకవేళ అంధకారం నన్ను మరుగు చేస్తేమో, చీకట్లో ఉంటే నేను ఎవరికి కనబడను కదా అని నేను చీకట్లో దాగి ఉంటే ఏమంటున్నాడు? చీకటి అయినను నీకు చీకటి కాకపోను అంటున్నాడు. నేను చీకట్లో దాక్కుంటే మాత్రం నీకు కనిపించకుండా ఉంటానా అంటున్నాడు. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. దేవునికి ఎలా కనిపిస్తాట? రాత్రి ఎలా కనిపిస్తుంది? పగల్లాగా కనిపిస్తాట. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నాయి. మనకైతే వెలుగు ఒక రీతిగా ఉంటుంది, చీకటి ఒక రీతిగా ఉంటుంది. దేవునికైతే చీకటి వెలుగు రెండు ఒకే రీతిగా ఉంటాయి. దావీదు ఎంత చక్కగా చెప్తా ఉంటే ఈ యోనా అనుకున్నాడు, నేను దేవునికి దొరకకుండా దేవుని నుంచి తప్పించుకొని నేను పారిపోగలను అనుకున్నాడు. కాబట్టి యోనా యొక్క ఆలోచన విధానం కనుక మనం చూస్తే ఖచ్చితంగా యోనా నిద్ర కేవలం భౌతికమైన నిద్ర కాదు, ఇది ఆత్మీయమైన నిద్రే అని మనం దీంట్లో అర్థం చేసుకోవచ్చు. వారు వచ్చారు, తర్వాత వారు ఏం చేశారట? ఎవరి వల్ల ఇది వచ్చిందో తెలుసుకోవటం కొరకు వారు అక్కడ ఏమైనా చీట్లు వేశారు కదా. చాలా కల్చర్స్లో ఇది అలవాటు, దేవుని మాట దేవుని ఉద్దేశం తెలుసుకోవటం కొరకు ఇలా లాటరీ వేసే అలవాటు. పాత నిబంధనలో అలాగే క్రొత్త నిబంధనలో కూడా ఒక చోట మనం చూడగలం లాటరీ వేసే విధానం. కానీ ప్రస్తుత కాలంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి లాటరీ విధానం దేవుడిచ్చిన విధానం కాదు. ఏదో కళ్ళు మూసుకుని అలాగే బైబిల్ ఇలా ఒకసారి తెరిచి దాంట్లో ఉన్న వచనమే దేవుడు నాకు ఇచ్చింది అని అనుకునే దినాలు ఇవి కావు. కానీ అప్పుడున్న వారి అన్య విధానాన్ని బట్టి వారు లాట్స్ వేశారు. దాంట్లో ఎవరి పేరు వచ్చింది? ఇదిగో ఈ యోనాదే వచ్చింది. ఇప్పుడు యోనా వారు అడుగుతున్నారు, అయ్యా నువ్వెవరు చెప్పు అంటే యోనా అంటున్నాడు. చూద్దాం, చూడండి 9వ వచనం. అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రముకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడను అంటున్నాడు. దేవుని ఎలా పరిచయం చేస్తున్నాడు వారికి?
సముద్రమునకు భూమికి సృష్టికర్తయు ఆకాశమందుండు దేవుడు. వారు సముద్రాన్ని గురించే భయపడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు యోనా అంటున్నాడు, మీరు ఏ సముద్రం చూసి భయపడుతున్నారో ఆ సముద్రాన్ని సృజించిన వాడు మా దేవుడైన యెహోవా. అలాంటి దేవుని యందు నేను భయభక్తులు కలవాడను అని వారి ఎదుట ఒప్పుకుంటున్నాను. అప్పుడు యోనా ఇచ్చిన సొల్యూషన్ మనందరూ తెలుసు కదా. ఏం చేయమన్నాడు? నన్ను ఎత్తి సముద్రంలో వేయబడి. ఎందుకేమన్నాడు? ఎటు భూమి మీద ఎటు తప్పించుకోలేకపోతున్నాను కదా, సముద్రంలో పడిపోతే ఇక నేను ఎటు దేవుడికి కనిపించలే అనా? లేదు, ఖచ్చితంగా అలా అనుకోవటానికి లేదు. ఖచ్చితంగా నా దేవుడు సముద్రానికి దేవుడు, నన్ను రక్షించగలడు అని ఎరిగిన వాడే తను తాను పశ్చాత్తాపడి ఆ సముద్రంలో పడి ఆశ్చర్యంగా తప్పించబడిన వాడుగా మనకి యోనా కనిపిస్తూ ఉంది. దాన్ని బట్టి ఆ ఓడవారు ఏం చేశారట? 14వ వచనం చివరి భాగం చూస్తే యెహోవాకు మనవి చేసుకొని, ఓడవారు యెహోవాకు మనవి చేసుకున్నారు. 16వ వచనం చూస్తే ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేశారు. ఎవరు యెహోవాకు మనవి చేసింది? అన్యులు కదా. ఆ ఓడవారు యెహోవాకు ప్రార్థన చేశారట, యెహోవాకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేశారట. యోనా ఆత్మీయమైన నిద్ర నుంచి దేవుడు ఆశ్చర్యంగా తప్పించాడు. ఈ దినాల్లో మనం కూడా ఇలాంటి స్పిరిచువల్ స్లంబర్లో ఉంటే మనం సరి చేసుకోవటం ఎంతైనా అవసరం. మరికొన్ని ఉదాహరణలు దేవుని వాక్యంలో మనం త్వరగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10 నుంచి చదువుదాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10 నుంచి. మనం బైబిల్ స్టడీలో దీన్ని ధ్యానం చేసేటప్పుడు ఈ వచనాలు కూడా మనం చాలా వివరంగా ధ్యానం చేసాం. 10 నుంచి 12 వరకు నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10 నుంచి 12. వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివి లేనివారు, వారందరూ మూగ కుక్కలు మొరగలేరు, కలవరించుచు పండుకొని వారు నిద్రాశక్తులు. ఇశ్రాయేలు కాపర్ల గురించి మాట్లాడుతున్నాడు. ఏం చేస్తారట? వాళ్ళు కలవరిస్తా పడుకుంటారట, నిద్రాశక్తులట. వారి పని ఏంటి? ఇశ్రాయేలుని కావలి కాయాల్సిన వాళ్ళు ఏం చేస్తారట? నిద్రపోతూ ఉంటారట. 11వ వచనం, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపర్లు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమును పోదురు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందరు. 12వ వచనం చూద్దాం. వారిట్లందరూ, నేను ద్రాక్షారసము తెప్పించేదను, మనం మద్యము నిండారులనట్లు తాగుదాము రండి, నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును. వీళ్ళ ఆలోచన ఎలాంటిదట? ఈరోజు జరిగింది, రేపు కూడా అలాగే జరుగుతుంది. ఈరోజు ద్రాక్షారసం తెచ్చుకుని త్రాగుదాం, నిద్రపోదాం, ఈరోజు జరిగినట్టుగానే రేపు కూడా జరుగుతుంది. ఇలాంటి కాపరులు ఇశ్రాయేలుకు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారంతా కూడా ఆత్మీయమైన నిద్రలో ఉన్నవారని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. క్రొత్త నిబంధనలో ఒక వచనం చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పారు. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మంచి విత్తనాలు కొనుక్కొని తెచ్చి తన పొలంలో వేశాడు. మంచి విత్తనాలు పొలంలో వేసి నిద్రపోయాడట. ఈలోగా ఏం చేశాడు? శత్రువు వచ్చి గురుగుల్ని విత్తిపోయాడట. అబ్బో, ఈ శత్రువు చాలా తెలివైన శత్రువు కదా, వెరీ స్మార్ట్ ఎనిమీ. ఎవరు ఆ శత్రువు? సాతానుడే. ఈయన మొక్కలేం బీకేలేదు,
ఏం చేశాడు? ఈయన విత్తనాలు వేసాడట, మధ్యలో అతని విత్తనాలు అతనేసి వెళ్ళిపోయాడు. చాలా సాధారణంగా వ్యవసాయం చేసేటప్పుడు ఇలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు కొందరు శత్రువులు ఉంటారు కదా, ఓ పొలానికి నీళ్లు పెట్టుకుంటా ఉంటే రాత్రిపూట వెళ్ళి వీళ్ళు దానికి ఆపేసి వాళ్ళ పొలానికి పెడతా ఉంటారు కదా. అలాగే పంట వచ్చిన తర్వాత కుప్ప వేస్తారు కదా, రాత్రిపూట వెళ్ళి ఏం చేస్తారు? ఆ కుప్పని తగలబెడతారు. ఇలాంటివి చాలా చూస్తాం. కానీ ఈ శత్రువు చాలా విచిత్రమైన శత్రువు. ఈయన ఏం చేశాడంటే, వీరు నిద్రపోతూ ఉండగా వెళ్ళి ఆ మంచి విత్తనాల మధ్యలో చెడ్డ విత్తనాలు విత్తి వెళ్ళిపోయారు. అంటే ఎప్పుడు తెలుసు ఇవి? వెంటనే తెలియదు కదా, నిద్ర లేవగానే తెలియదు. ఎప్పుడు తెలుస్తాయి? ఇదిగో తర్వాత కొన్ని రోజుల తర్వాత చూస్తే ఈ మొక్కలతో పాటు ఏ మొక్కలు ఉంటాయి? వాళ్ళ మొక్కలు కూడా ఉంటాయి. నిద్రపోతే ప్రమాదం సమా. నిద్రపోతే శత్రువు ఏమేస్తాడో మనకు తెలియదు. మన పిల్లలకి మంచి విత్తనాలు విత్తుదాం అని మనం శ్రేష్టమైన వాటిని విత్తితే కాసేపు మనం నిద్ర స్థితిలోకి వెళ్ళామంటే శత్రువు వాళ్ళ హృదయాల్లో ఏం విత్తాడో మనకి తెలియదు కదా. శత్రువు ఎలాంటివైనా విత్తగలిగిన వాడు. నిద్రలో ఉంటే మన పంట నాశనం అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఏ క్రైస్తవుడు కూడా ఇలాంటి ఆత్మీయమైన నిద్రలో ఉండకూడదని దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఎఫెసీ 5:18 అంటాడు, ఆత్మపూర్ణయుండి చదువుదామా? ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులయ్యుండుడి అంటున్నాడు. మద్యముతో మత్తులై ఉండకుడి, ఆత్మపూర్ణులై ఉండుడి అంటున్నాడు. మద్యాన్ని కూడా ఇంగ్లీష్లో ఏమంటారు? స్పిరిటే అంటారు కదా. ఆత్మని స్పిరిటే అంటారు, మద్యాన్ని కూడా స్పిరిటే అంటారు. దాంట్లో చెప్తున్నాడు, డోంట్ బీ ఫిల్డ్ విత్ దిస్ స్పిరిట్ బట్ బీ ఫిల్డ్ విత్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈ మద్యంతో మత్తులై ఉండబోకండి. ఆ మద్యంతో మత్తులై మీరు నిద్రపోతే ప్రమాదం ఉంది సమా. నిద్రపోతే శత్రువు నీ జీవితంలో చాలా నష్టాలు కలుగు చేస్తాడు. నోవహు మత్తుడయ్యాడట కదా. ఏం జరిగింది? చాలా అవమానకరమైన స్థితిలో ఉండిపోయాడు. ఎలాంటి వాడు నోవహు అసలు? భూలోకంలో ఉన్న వాళ్ళంతా చెడిపోతే వాళ్ళందరి మధ్యలో ఒక్కడగా ఎలాంటోడు? నీతిమంతుడు. అలాంటి నీతిమంతుడైన నోవహు మద్యంతో మత్తుడైపోయాడట. చాలా అవమానకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. అలాగే లోతు. ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో లక్షల మంది ఆ అగ్ని గంధకాల్లో మాడిపోగా ఒక్కడగా లేక ఒక్క కుటుంబంగా బయటకు వచ్చినవాడు. కానీ మద్యం తీసుకున్నాడట. చాలా అవమానకరమైన హేయకరమైన క్రియ జరిగించాడు. నాబాలు మద్యంతో నిండితే ఏం చేస్తున్నాడో ఆయనకే అర్థం కాలేదు. చివరికి తన ప్రాణానికే తెచ్చుకున్నాడు. క్రైస్తవ జీవితంలో అలాగూ మత్తులయ్యి ఉండే వారంగా మనం ఉండకూడదని దేవుని వాక్యం చాలా ఖచ్చితంగా మనకు హెచ్చరిక చేస్తాము. మత్తయి సువార్త 24వ అధ్యాయం 43-44 వచనాలు చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 43-44 వచనాలు. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండినడలా అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. ఏ జామున దొంగ వస్తాడో తెలిస్తే అట
ఆ టైంకి ఏం చేయొచ్చట? సరిగ్గా ఆ టైంకి అలారం పెట్టుకోవచ్చు, లేవచ్చు. ఎప్పుడు దొంగ ఎప్పుడు వస్తాడో తెలిస్తే. లేకపోతే ప్రక్కింటి వాళ్ళకి, బాబు దొంగ వస్తాడు పలానా టైంలో, నువ్వు నన్ను లేపు అన్న చెప్పచ్చు. ఈ దొంగ ఏ జామున వస్తాడో తెలియదు. నీవు కనుక నిద్రపోతూ ఉంటే ఆయన ఎదుర్కోలేవు సుమా. ఏ జామున ఆయన వస్తాడో నీకు తెలియదు. ఏ క్రైస్తవుడు కూడా నిద్ర మొత్తులో ఉండకూడదని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడతా ఉన్నాం. క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తి మనకు తెలుసు కదా, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 9వ వచనం చూస్తే చదవసరం లేదండి, మనందరూ బాగా తెలిసిందే. ఓ యవనస్తుడు, ఐతుకు అనే యవనస్తుడు ఎక్కడ కూర్చున్నాడట? కిటికీలో కూర్చున్నాడట. ఎందుకు కూర్చున్నాడు కిటికీలో? పౌలు ప్రసంగం చేస్తా ఉన్నాడు, అర్ధరాత్రి దాటిపోయిందట. మరి పాపం చాలా టైం అయిపోయింది కాబోలు, నిద్ర వస్తుంది ఆయనకి. ఈయన మరి విస్తారంగా ప్రసంగం చేస్తున్నాడు. మరి విస్తారంగా ప్రసంగం చేస్తే కష్టమే కదండి. ఆ కిటికీలో ఎందుకు కూర్చున్నాడంటే, కాసేపు పౌలు వైపు చూద్దాం, కాస్త బోరు కొడితే బయట వైపు చూద్దాం, రోడ్డు మీద ఉన్న వాళ్ళని చూద్దాం అని పాపం కిటికీలో చక్కగా మంచి కంఫర్టబుల్గా ఉంది ప్లేస్ చేసుకుని కూర్చున్నాడట. కిటికీలో ఉండే నిద్రపోయాడట. ఏమయ్యాడు? క్రింద పడ్డాడు. చనిపోయిన వాడే ఎత్తబడ్డాడు. తర్వాత వచ్చి వారితో పాటు రొట్టె తీసుకున్నాడు. కాబట్టి ఏమని చెప్పుకోవాలి ఆయన్ని? విశ్వాస అనాలా? విశ్వాసి అయిన యవనస్తుడే. కాకపోతే ఒకవైపు లోపల చూడాలి, కాసేపు బయట చూడాలి అనుకునే యవనస్తుడు. కాబట్టి ఐతుకు సాధారణమైన నిద్ర మాత్రమే కాదు, అది ఆత్మీయమైన నిద్ర. పౌలు మాటలు మాత్రమే కాదు, నేను బయట కూడా చూడాలి అని కోరుకున్నాడు ఐతుకు. క్రైస్తవ జీవితంలో ఇలాంటి నిద్రలో ఉంటే ఖచ్చితంగా మనం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అందుకే ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు, మేల్కొనండి అంటున్నాడు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేత నిద్రించుచున్నవు నీవు మేల్కొని మృతుల్లో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. నిద్రించుచున్న నీవు మేల్కొను, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు అని యెషయా 61లో ఉన్న మాటను ఇక్కడ ఎఫెసీ పత్రికలో మన కొరకు ఎత్తి రాస్తా ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11, 12 వచనాలు కూడా చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11, 12 వచనం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ ఏందని తెలుసుకుని అలాగు చేయడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకోండి. కాలాన్ని ఎరగండి. నిద్ర మేలుకొనే సమయం దగ్గరకు వచ్చింది, మీరు నిద్ర లేవండి అంటున్నాడు. క్రైస్తవ జీవితంలో ఇలాంటి ఆత్మీయమైన నిద్రలో మనముంటే మనం మేల్కొనాల్సిన సమయం వచ్చింది అని దేవుని వాక్యములను హెచ్చరిక చేస్తాం. సీమోను, నిద్రించుచున్నావా అన్నాడు. రెండవది యోహాను సువార్త 21వ అధ్యాయం 16వ వచనం. సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? 3.5 సంవత్సరాలు సీమోను మన ప్రభుతో కలిసి తిరిగాడు. సీమోను మన ప్రభుతో కలిసి తిరిగిన తర్వాత ఇప్పుడు ప్రభు ఒక ప్రశ్న వేస్తామన్నాడు కదా, సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఆ ప్రశ్న వినటానికి చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని సంవత్సరాలు కలిసి జీవించిన వాళ్ళు ఒకరెవరన్నా నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అంటే ఎలా ఉంటుంది? భార్యాభర్తలుగా కలిసి కొన్ని సంవత్సరాలు జీవించి కుటుంబంగా ఉన్నవారు ఒకరోజు నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా అంటే ఎలా ఉంటుంది చెప్పండి?
ఆ ప్రశ్న వేయకుండానే ముందుగానే మీ వారికి, మీ సొంత వారికి మీ ప్రేమను మళ్ళీ కనపరచడానికి ప్రయత్నం చేయండి. కొద్దిగా రెన్యూ చేయండి ప్రేమ కదా. ఎప్పుడో ప్రేమించాను, ఇక నేను అలాగే ఉన్నాను అనే కన్నా అప్పుడప్పుడు కొద్దిగా ప్రతి పురుషుడు తన భార్యకి, అలాగే ప్రతి స్త్రీ తన భర్తకి, ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకి, ప్రతి పిల్లలు తమ తల్లిదండ్రులకి ఒక్కసారి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నట్లుగా మాటలతో అన్నా చేతలతో అన్నా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ పేతురుకి అలాంటి అనుభవం ఎదురైందండి. పేతురుని అంటున్నాడు, ఇక్కడ కూడా సీమోను అని పిలిచాడు. ఇంకా ఒక అడుగు ముందుకేసేమన్నాడు, యోహాను కుమారుడువైన సీమోను అన్నాడు. వాళ్ళ నాన్నగారి పేరు కూడా చెప్పి మరీ పిలుస్తామన్నాడు. పేతురు గురించి ఒక దైవజనుడు అన్నాడు, పేతురు మనలాంటి వాడే అన్నాడు. పీటర్ ఈజ్ లైక్ అస్ అన్నాడు. ఎందుకని మనలాంటి వాడంటే హీ ఓవర్ ఎస్టిమేట్స్ హిమ్సెల్ఫ్ అండ్ అండర్ ఎస్టిమేట్స్ టెంప్టేషన్ అన్నాడు. తన గురించి తాను ఎక్కువగా ఊహించుకుంటాడు, శోధన గురించి చాలా తక్కువగా ఊహిస్తాడు అన్నాడు. మనం కూడా అలాంటి వాళ్ళమే కదండి. అందుకే పేతురు మన జీవితాలకి చాలా చక్కగా కరెక్ట్గా సరిపోయేటువంటి వ్యక్తి అని మనం దీంట్లో అర్థం చేసుకోవచ్చు. సీమోను మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నేను ఎరుగను అని 3 సార్లు బొంకాడు, మనకు తెలుసు కదా. అలాంటి పరిస్థితి వచ్చింది సీమోనుకి. సీమోను వెళ్తూ ఉన్నాడు, మన ప్రభుకి ఏమవుద్దో తెలుసుకోవాలి అని. మధ్యలో ఒక ప్రధాన యాజకుని పనికత్తె ఎదురొచ్చింది. ఆమె ఎదురుగా బొంకవలసి వచ్చింది. తాను శపించుకోవాల్సి కూడా వచ్చింది, ఆయన నేను ఎరుగను అని. ఆ తర్వాత మరొకడు ఎదురయ్యాడు. ఎవరో తెలుసా? ఈయన చెవి తెగ నరికాడే, సరిగ్గా వాడి బంధువు అట కదా. ఆ వచనం తెలుసు కదా మనకి, చదువుదాం ఆ వచనం. సరిగ్గా వాడి బంధువు ఎక్కడుందా వచనం? యోహాను సువార్త 18వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 26వ వచనం. పేతురు ఎవని చెవి తెగనరికనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసుల్లో ఒకడును నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేను ఎరుగనని మరి ఒకసారి చెప్పాను. వెంటనే కోడి కూశాను. ఎవరు కనిపించారట? ఈయన పాపం ఉత్సాహంగా నేను నా ప్రభువుకి మంచి లెఫ్టినెంట్ నేను అని తన చేతిలో ఉన్న తన వరలో ఉన్న ఖడ్గాన్ని తీసి ప్రధాన యాజకుడి దాసుని యొక్క చెవి తెగ నరికాడు. అప్పుడు ప్రభు తిరిగి స్వస్థపరిచాడు అనుకోండి. ఇప్పుడు కాసేపటికి సరిగ్గా ఆ మలుకు యొక్క బంతు వచ్చి ఎదురుపడి ఏంటయ్యా ఇందాకేదో చేసావు కదా అన్నాడు. నువ్వు ఆయన అనుచరుడివే కదా అన్నాడు. మరి తప్పకుండా తన ఐడెంటిటీని దాచుకోవాల్సిన అవసరం పేతురుకు వచ్చింది. 3 సార్లు దేవుని యేసు ప్రభు నేను ఎరుగను అని బొంకిన వాడుగా మనకు కనిపిస్తా ఉన్నాడు. ఆ తర్వాత మన ప్రభు లోకాస్వార్త 22వ అధ్యాయం 61, 62 వచనాలు చూద్దాం. చూడండి, లోకాస్వార్త 22వ అధ్యాయం 61, 62 వచనాలు. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. కనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఇలా చెప్పగానే అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. చాలామంది జనసమూహం అన్నారు. ఆ జనసమూహంలో సరిగ్గా పేతురు బొంకగానే ప్రభు ఆయన వైపు చూచాడట. అంటే తన మనస్సాక్షి ఉరచ్చబడింది. వెలుపలకు పోయి సంతాపడి ఏడ్చిన వాడుగా మనకు పేతురు కనిపిస్తూ ఉన్నాడు. పేతురు తప్పిపోయిన వాడుగా మనకెక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అయినా దేవుడు ప్రేమ కలిగినవాడు. ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత 2 సార్లు పేతురుని కలుసుకున్నాడు. ఒకసారి వ్యక్తిగతంగా రహస్యంగా కలుసుకున్నాడు.
మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఆ సంగతి. అందరి ఎదురుగా మొదటిసారి కలుసుకుంటే పేతురు చాలా ఎంబరాస్మెంట్ గురవుతాడని దేవుడు వ్యక్తిగతంగా ముందుగా పేతురుకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ తర్వాత 11 మంది శిష్యులతో కూడా కలిపి ఒకసారి ప్రభువుని కలుసుకున్నాడు. ఎక్కడన్నా మళ్ళీ ప్రభు ఏవయ్యా 3 సార్లు బొంకావు కదా అన్నాడా? బొంకకు ముందు చెప్పాడు, కానీ ఇప్పుడు జరిగిపోయిన తర్వాత పేతురు యొక్క పాపాన్ని జ్ఞాపకం చేశాడా? లేదు, ఒక్కసారి కూడా అనలేదు. ఆయన ఎంత ప్రేమ గల్లవాడో మన దీంట్లో అర్థమవుతుంది. అలాంటి ప్రేమ గల్లవాడు అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. బాబు, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి. మరి నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటున్నాడు. మన ప్రభు పునరుద్ధానుడైన తర్వాత పేతుర్ని పునరుద్ధరించిన వాడుగా మనకు కనిపిస్తా ఉన్నాడు. సరే, పేతురు ప్రభువును కలుసుకున్నాడు, పునరుద్ధరించబడ్డాడు. కానీ మళ్ళా యోహాను సువార్త 21వ అధ్యాయంలో మళ్ళా తప్పిపోయాడు కదా. నేను చేపలు పట్టబోదును అన్నాడు. నిజానికి మన ప్రభు వారిని గలిలయకి వెళ్ళమన్నాడు. గలిలయకి వెళ్ళి ఏం చేయమన్నాడో మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారికి చెప్పాడు, గలిలయకి వస్తాను నేను, మీరందరూ కొండ దగ్గరికి రండి, గలిలయలోని కొండ దగ్గర మనమంతా కలుసుకుందాం అని చెప్పాడు. కానీ ఈలోగా పేతురు ఏం చేశాడు? కొండ దగ్గరికన్నా వెళ్ళే ముందు సముద్రానికి వెళ్ళాడు. ఏమంటున్నాడు? నేను చేపలు పట్టబోదును అంటున్నాడు. చేపలు పట్టడానికి సముద్రానికి వెళ్ళాడు. అంటే పేతురు ఏమని నిర్ణయించుకున్నాడంటే, ఓ చేతగాని విశ్వాసిగా ఉండే కన్నా చేపలు పట్టేవాడుగా ఉంటే మేలు నాకు అనుకున్నాడు. నా జీవితంలో అన్ని ఫెయిల్యూర్దే నాకు కనిపిస్తా ఉన్నాయి, కాబట్టి నేను ఒక చేతగాని విశ్వాసిగా ఉండే కన్నా నేను చేపలు పట్టేవాడిగానే ఉండటం మంచిది అని తలంచాడు పేతురు. చేపలు పట్టబోదును అని మరికొంతను కూడా తీసుకొని ప్రేరేపించి వెళ్ళాడు. అక్కడ జరిగిన సంభవం మనంతా తెలుసు. ఇప్పుడు సీమోన్ని మన ప్రభువు ప్రశ్న వేస్తా ఉన్నాడు. సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగే ఆయన ఎలాంటోడు? అడిగే ఆయన ప్రేమలో ఏమాత్రం లోపం లేనివాడు, 100% ప్రేమించే ప్రభు అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? మలాకీలో మన ప్రభు ప్రేమను గురించి వాళ్ళు ఏమన్నా తెలుసా? మనం మలాకీ గ్రంథం ధ్యానం చేశాం కదా, దాంట్లో దాని గురించి వివరంగా మనం ధ్యానం చేసాం. అప్పుడు 1వ అధ్యాయం చూడండి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ యెడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా యెడల ప్రేమ చూపితివి అందరూ. దేవుడు అంటున్నాడు, నేను మీ యెడల ప్రేమ చూపాను, కానీ మీరేమంటారట? మీరు ఏ విషయమందు మా మీద ప్రేమ చూపించావు అంటారట. అబ్బో, ఇలాంటి మాట వినటం చాలా కష్టం కదండి. ఎప్పుడు ప్రేమించావు నువ్వు అంటున్నారు కదా. సాక్షాత్తు దేవుని తన ప్రజలు అంటున్నారు, ఎప్పుడు ప్రేమించావు అసలు నువ్వు నన్ను అని. ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలు కూడా తల్లిదండ్రులు అంటున్నారండి కదా. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత, అరే ఉన్నదంతా అక్కకే పెట్టావు, నాకెప్పుడు పెట్టావు, నన్ను ఎప్పుడు ప్రేమించావు అంటున్నారు కదా. చిన్నప్పటి నుంచి అన్నకే పెట్టావు, వాడినే చదివించావు, నాకేం ఇచ్చావు అంటున్నారు. ఇక్కడున్న మలాకి సమయంలో ప్రజలు కూడా అంటున్నారు, ఎప్పుడు ప్రేమించావు నువ్వు నన్ను అంటున్నారు. ఆయన 100% ప్రేమించిన మన ప్రభు ఇప్పుడు అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అంటున్నాడు. సీమోను మాత్రమే కాదు, ఇప్పుడున్న విశ్వాసులు అడుగుతున్నాడు, డూ యూ సిన్సియర్లీ లవ్ మీ? నీవు నన్ను ప్రేమించుచున్నావా? నిజానికి చాలామంది ఇప్పుడున్న విశ్వాసులు
ఆత్మ సంబంధమైన, ఇంతకుముందు స్పిరిచువల్ స్లంబర్ అనుకున్నాం కదా, ఇప్పుడు స్పిరిచువల్ అపతి కలిగి ఉన్నారు. అంటే ప్రేమించలేని స్థితిలో ఉన్నారు. పట్టించుకోవట్లేదు దేవుడంటే, ఇండిఫరెంట్గా కదా, ఏం పట్టించుకోకుండా స్పిరిచువల్ అపతి కూడా ఈ దినాల్లో విశ్వాసంలో చాలా ఎక్కువగా ఉంది. లవొదికీయ సంఘాన్ని గురించి ఆయనదే అన్నాడు, మీరు వెచ్చగానైనా లేరు, చల్లగా అన్నా లేరు. సాక్షాత్తు ఎఫెసు సంఘాన్ని గురించే నీ మొదటి ప్రేమ నువ్వు మరిచావు అన్నాడు. ఇప్పుడు లవొదికీయ సంఘానికి వస్తే నీవు చల్లగాను లేవు, వెచ్చగాను లేవు అన్నాడు. ఆత్మ సంబంధమైన అపతి, ఏమన్నా మన తెలుగులో ప్రేమ లేని స్థితి అంటే పట్టించుకోకపోవడం అన్నమాట. ప్రేమించటానికి వ్యతిరేక పదం ద్వేషించటం మాత్రమే కాదు, పట్టించుకోకపోవడం కదా, నిర్లక్ష్యం, ఆత్మ సంబంధమైన నిర్లక్ష్యం. ఇదిగో అలాంటి పరిస్థితిలో విశ్వాసులు ఉన్నట్లుగా మనకు కనిపిస్తా ఉంది. యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించున్నావా? ఈ సంభవాన్ని చాలాసార్లు మనం ధ్యానం చేసాం. అది మన ధ్యానమేం కాదు, ఎప్పటి నుంచో కూడా దైవ సేవకులు ఇచ్చేటువంటి థాట్స్ అవన్నీ. మూడు సార్లు బొంకాడు, 3 సార్లు ప్రశ్నేశాడు. ఆ సంగతి మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమని గ్రీక్ భాషలో 2 పదాలతో చెప్తారు, ఒకటి అగపే అని, ఇంకోటి ఫీలియో అని. ఆ సంగతి కూడా మనందరం బాగా తెలిసి చాలాసార్లు చెప్పుకున్నాం మనం. అగపే అంటే దైవికమైన ప్రేమ, ఫీలియో అంటే మానవ సంబంధమే. రెంటికి తేడాలు కూడా చూసాం మనం. అగపే ఫీలియో అనే ప్రేమ, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నువ్వు కూడా ప్రేమించాలని కోరుకుంటుంది. ఫీలియో అనే ప్రేమ మన బంధువులు, మన స్నేహితులు, మన ఇంటివారు, మన పిల్లలు, ఏదన్నా సంబంధం ఉన్న వాళ్ళనే ప్రేమిస్తాం. అగపే అలాంటిది కాదు. అలాగే ఫీలియో అనే ప్రేమ ఒక వ్యక్తిలో ఉన్న బలాలు మాత్రమే ప్రేమిస్తారు. అయితే అగపే అలా కాదు. అలాగే ఫీలియో అనే ప్రేమ పరిస్థితులను బట్టి, టైంను బట్టి మారిపోతుంది. అగపే ప్రేమ అలాంటిది కాదు. ఆ రెంటి మధ్య వ్యత్యాసం మనందరం బాగా తెలుసు. ఇక్కడ మన ప్రభువు 3 సార్లు అడిగాడు. 15వ వచనం చూడండి. యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అగపే అనే పదం ఉపయోగించాడు. దానికి సీమోను ఇచ్చిన సమాధానం ఏంటంటే, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగు. ఆయనేమో అగపే అనే మాట ఉపయోగిస్తే, సీమోనేమో ఫీలియో అనే మాట ఉపయోగించాడు. నీవు నన్ను అగపే అనే ప్రేమతో ప్రేమిస్తున్నావా అని ప్రభు అంటుంటే, ఈయనేమన్నాడు, అవును ప్రభా, నేను ఫీలియో అనే ప్రేమతోనే ప్రేమిస్తున్నాను అన్నాడు. ఎందుకని అర్థం కాలేదా? లాంగ్వేజ్ ప్రాబ్లమా? లాంగ్వేజ్ ప్రాబ్లమే లేదు పేతుడికి. ధైర్యం చాలటల్లా. అయ్యా, నేను నిన్ను అగపే ప్రేమతో ప్రేమిస్తున్నాను అని చెప్పే ధైర్యం చాలటలేదు పేతుడికి. తన జీవితంలో ఇప్పటి వరకు ఇన్ని ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత నేను ఏ ముఖం పెట్టుకుని చెప్పను, అయ్యా నేను అగపే ప్రేమతో ప్రేమిస్తున్నాను అని. అందుకని మన ప్రభు అలా అంటుంటే ఈయనేమంటున్నాడు, ఫీలియో అనే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. రెండవసారి కూడా మన ప్రభు అలాగే అడిగాడు, అగపే అనే ప్రేమతో ప్రేమిస్తున్నామంటే ఈయనేమన్నాడు, ఫీలియో అనే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మూడోసారి అడిగేటప్పుడు ప్రభు పదాన్ని మార్చాడు. ప్రభు, నీవు ఫీలియో అనే ప్రేమతో ప్రేమిస్తున్నావా అని అన్నాడు. 17వ వచనంలో ఆ మాట చూస్తారు. ఆ మాట అనగానే పేతురు ఏం చేశాడట? 17వ వచనం మధ్యలో చూడండి. మన సమయం లేదు, అందుకని ఫాస్ట్గా వెళ్తున్నాను. మధ్యలో చూడండి. పేతురు వ్యసనపడి, ఇప్పుడు దాకా ప్రభు అగపే ప్రేమతో ప్రేమిస్తున్నావా అంటూ ఉంటే ఈయన సమాధానం ఎలా చెప్పినా పర్లేదు అనుకున్నాడు. ఇప్పుడు ప్రభువే తన స్థాయి తగ్గిస్తే తట్టుకోలేకపోయాడు పేతురు వ్యసన పడ్డాడట. అరే ప్రభువా, మొదటి 2 సార్లు అంత గొప్పగా చెప్పావు, ఇప్పుడేమో ఫీలియో అనే ప్రేమతో ప్రేమిస్తున్నావు అంటున్నావు అని పేతురు వ్యసన పడినట్టుగా చూస్తా ఉన్నాం.
నిజానికి పేతురు ఫీలియో అనే ప్రేమతో ప్రేమించలేదు మన ప్రభువుని, ఆగపే అనే ప్రేమతోనే ప్రేమించాడు. ఆ తర్వాత మన ప్రభు అన్నాడు, ఒకరోజు వస్తుంది, ఇదిగో నిన్ను నీకు ఇష్టం కాని చోటకి మనుషులు తీసుకొని వెళ్తారు అని ముందుగానే చెప్పాడు. అంటే ప్రభువుకు ముందుగానే తెలుసు, పేతురు తప్పకుండా ఒకరోజు నన్ను అగబే అనే ప్రేమతో ప్రేమిస్తాడు అని. నిజంగా ఆ రోజు వచ్చింది. పేతురుని తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళి పేతురుని సిలువేయబోతా ఉంటే చరిత్ర ఏం చెప్తుందంటే, పేతురు అన్నట, అయ్యా నిటారుగా సిలువేయటానికి నేను యోగ్యుడిని కాదు, నా ప్రభు కూడా అలాగే సిలువేయబడ్డాడు, కాబట్టి నన్ను కనుక మీరు సిలువేయాలనుకుంటే తలక్రిందులుగా వేయండి అన్నాడట. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అప్పుడు ధైర్యంగా సమాధానం చెప్పలేకపోయాడు, కానీ ఒకరోజు ఇచ్చాడు సమాధానం. ఒకరోజు పేతురు తన ప్రేమేంటో చూయించాడు. మనం ఇంకా ప్రేమ విషయంలో వెనకబడి ఉంటే మనం దేవుని సన్నిధిలో, అయ్యా నేను ప్రేమలో వెనకబడిపోయాను, నేను నిన్ను ప్రేమిస్తాను, నేను నిన్ను ప్రేమించినట్లుగా నాకు సహాయం చేయి అని ఆయనకు ప్రార్థన చేయటం ఎంతైనా అవసరం. నిజానికి ఆయన నేను ఎరుగను అని 3 సార్లు బొంకాడు, తను తాను శపించుకున్నాడు. ఎప్పుడు? మన ప్రభు కాపరి అయిన మన ప్రభువు పైన ఖడ్గం పడ్డాడు. ఖడ్గమా నా కాపరి మీదను సహకారి మీదను పడుము అన్నాడు కదా. కాపరి మీద ఆ ఖడ్గం పడినప్పుడు పేతురు చాలా తను తాను శపించుకున్నాడు. కానీ విశేషం ఏంటంటే, ఇప్పుడు సరిగ్గా ప్రభు అదే పని ఎవరికి అప్పగిస్తున్నాడు? పేతురుకి అప్పగిస్తున్నాడు. అంటే పేతురు అన్నాడు, బాబు ఇప్పుడు దాకా నేను కాపరిగా ఉన్నాను, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు నా ప్లేస్ నీకు ఇస్తున్నాను అన్నాడు. నా గొర్రెలను కాయుము, నా గొర్రెలను మేపుము. ఇప్పుడు నన్ను, నా స్థానం నీవు తీసుకోవాల్సింది. ఎంత గొప్ప బాధ్యత పేతురికి ఇచ్చాడు. నిజానికి మన దృష్టిలో కనుక ఆలోచిస్తే పేతురు ఇప్పటి వరకు అనేక విషయాల్లో వెనకబడిన వాడుగా, చాలా ఓడిపోయిన వాడుగా కనిపిస్తూ ఉంటే మనమైతే అనుకుంటాం, ఇతనికి ఎలా అంత గొప్ప బాధ్యత అప్పగిస్తాం, ఇతను ఫెయిల్యూర్ మ్యాన్, ఎ ఫెయిల్యూర్ బిలీవర్, హీ డజంట్ డిజర్వ్ దిస్ పోస్ట్ అనుకుంటాం. కానీ మన ప్రభు ఆయన భూత వర్తమాన కాలాలు మాత్రమే కాదు, ఏమి ఎరిగినవాడు? భవిష్యత్తు కూడా ఎరిగినవాడు. పేతురు యోగ్యుడా కాదా అన్న సంగతి మన ప్రభువుకు తెలుసు. నిజానికి పేతురు యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చూస్తే ఈయనట్ట అంత స్థానానికి అర్హుడు అనిపిస్తుంది, కానీ మన ప్రభు పేతురు యొక్క భవిష్యత్తుని ఎరిగినవాడు కాబట్టే అంత గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. ఇదిగో నేను గొర్రెలను కాసేవాడిగా ఉంచుతాను అన్నాడు. ఒకరోజు నేను నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తాను అన్నాడు. అదే చాలా గొప్ప విషయం. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు మనుషులు పట్టే జాలరు మాత్రమే కాదు, నీవు నా గొర్రెలని కాయవలసిన వాడవి, నా గొర్రెలని మేపవలసిన వాడువు అంటున్నాడు. పేతుర్ని మన ప్రభు వేసిన ప్రశ్న, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఇది నా మన్ను కూడా వేస్తున్నాడు. నీవు నిందించుచున్నావా అని అడుగుతున్నాడు ప్రశ్న. నీవు ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. మన స్పందన ఎలా ఉంది? ఒకవేళ మనం ఇంకా ఆత్మీయమైన నిద్రలో ఉంటే మేలుకొనాల్సిన సమయం. ప్రభువును ప్రేమించే దాంట్లో వెనుకబడిన వారంగా ఉంటే మనం సరిచేసుకోవాల్సిన సమయం. మేలుకొనిన వారంగా, మెళుకోగలిగిన వారంగా మనం ఉందాం. అలాగే ప్రభువును ప్రేమించే వారంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. విన్న మాటలు మా ఒక్కొక్కరు ఫలించడానికి మీరే సహాయం చేయండి. అన్నిట్లో మీరే కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది, అందరికి వందనాలు.